వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. విశ్వశ్రీనివాస గురుదత్తం విశ్వశ్రీనివాస గురుదత్తం విశ్వఋషీశ్వర హృదయ నివాసం విశ్వఋషీశ్వర హృదయ నివాసం విశ్వశ్రీనివాస గురుదత్తం. అపురూపం పరమాద్భుతరూపం అపురూపం పరమాద్భుతరూపం ఆద్యంతరహితం పరమాత్మస్వరూపం ఆద్యంతరహితం పరమాత్మస్వరూపం విశ్వంభరం విశ్వంభరం విశ్వవిరాట్ స్వరూపం విశ్వంభరం విశ్వవిరాట్ స్వరూపం విశ్వయోగ సామ్రాజ్య రాజాధిరాజం విశ్వయోగ సామ్రాజ్య రాజాధిరాజం. రాజాధిరాజం. ప్రేమూర్తులరా, గురు పూర్ణిమ పొద్దున్న చెప్పాను, అంతకంటే లేదు. దిస్ డే, దిస్ నైట్ I ordered the whole session will be the youth session, youth summit. Importance is for youth. On the 80th birthday and after 80th birthday also in Hyderabad, I told all the intellectuals also, all the riders, what is that? What did I tell? From this moment, I am not going to give any lecture or discourse seriously. Through youth, listen to me carefully. Through youth, I will tell and teach each and every person in the world. What did they tell? What will they tell? The views, the vision, the mission of Vishwayogi. Through them, I transform the world. ఎందుకనంటే వాళ్ళు ప్రశ్న వేశారు. ప్రశ్న, they asked me, they questioned me about the statement which was given by me at the time of the 80th birthday. మేధావుల మేధాశక్తి పర్వతడై ప్రపంచానికి కీడు చేస్తున్నది. ఒకసారి ఆలోచించండి. యూ ఆల్సో థింక్. హీ కేమ్ ఫ్రమ్ ఇండియా అండ్ హీ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ఇండియన్ కౌన్సులేట్ and the ambassador, Indian ambassador in USA also, they were trying a lot to make these two countries, India and America, bringing closer and closer. No doubt at all, India and America will come not closer, will merge and mix
like Arjuna and Sri Krishna. It will be done, you will see, and you will ask me afterwards. తర్వాత మీరు అడగచ్చు. వాళ్ళు అడిగారు, మేధావుల యొక్క మేధాశక్తి పక్కదారులు పట్టిపోతున్నది అని చెప్పారు. మేధావులారా, డోంట్ యూజ్ యువర్ ఇంటెలిజెన్స్ ఫర్ ద డిస్ట్రక్షన్ లైక్ ఇన్వెంటింగ్ కరోనా వైరస్. ఇప్పటిదాకా బాధపడుతున్నాం, ఈరోజు కూడా బాధపడుతున్నాం. ఎందుకని? కారణం ఏంటి? ప్రపంచం ఈ విధంగా కారడానికి కారణం ఏంటి? మానవుని యొక్క మేధాశక్తి పర్వర్టెడ్ అయిపోయింది. ఎవరు? మేధావుల యొక్క మేధాశక్తి పర్వర్టెడ్ అయిపోయింది, పక్కదారులు పట్టిపోతున్నది. కాబట్టి మేధావులారా, ఈ సమయంలో కూడా అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి నేను చెబుతున్నది, ప్రతి మేధావికి చెబుతున్నది, డోంట్ యూజ్ యువర్ ఇంటెలిజెన్స్ ఫర్ డిస్ట్రక్షన్. మేలు చేస్తే చేయండి, లేకపోతే మాస్టర్ బెడ్రూమ్లో మీ భార్యతో కలిసి పడుకోండి, శుభ్రంగా హాయిగా టీవీ చూసుకుంటూ. డోంట్ యూజ్ యువర్ ఇంటెలిజెన్స్ ఫర్ ద డిస్ట్రక్షన్. లేదు, కనుక్కోవాలనుకుంటే కనుక్కోండి ఒక వైరస్ని, సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేటువంటి, ఇమ్మోర్టల్గా చేసేటువంటి వైరస్ని కనుక్కొని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వండి, చిన్నపిల్లల దగ్గర నుంచి. అంతేగాని మనుషులు నాశనం చేసేటువంటిది కాదు. ప్రమాదం, పెద్ద ప్రమాదం పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్. The greatest danger now we are facing is the perverted intelligence. Intelligence being used on wrong ways but not right ways. అవునో కాదో మీరు ఆలోచించుకోండి. అదే పెద్ద ప్రమాదం, అదే ఈనాడు తీసుకుని ఉంటుంది. యూత్ ద్వారా మార్చాలి. చూపించాను, అడిగిన వాళ్ళ ప్రశ్నలు అడిగిన దానికి సమాధానం ఈరోజు మొత్తం వాళ్ళ ద్వారానే. వాళ్ళు ఏం చెప్పారు, ఎలా నేను మలుచుకుంటూ వస్తున్నాను పిల్లల్ని, ఎలాగా మీకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు, స్నేహం చేస్తున్నట్టు, వాళ్ళకి కలిసిపోయి వాళ్ళకి లొంగ తీసుకున్నాను. ఈ కథ చెప్పడానికి, ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న కథ చెప్పడానికే ఇప్పుడు నేను మైక్ తీసుకుని, ఇదంతా చెప్పడానికి కాదు. వినండి జాగ్రత్తగా, ఈ కథ వినండి. ఒక తల్లి ఉంది, ఏ మదర్ ఇస్ దేర్. తల్లి ఉంది, పిల్లవాడు చిన్నవాడు అన్నం కలుపుకొచ్చింది. అన్నం కలుపుకొచ్చి ముద్ద పెడదామని చెప్పేస్తుంటే నేను తిననని చెప్పేసి వాడు పరిగెత్తున్నాడు, అటు ఇటు పరిగెత్తున్నాడు. వెళ్ళే కొద్ది కూడా ఇంకా పరిగెత్తున్నాడు. రానా తిను, నేను తిన్ను. లేదురా తిను, నన్ను ఎత్తుకుంటే తింటాను. ఎత్తుకుంది. నన్ను మెట్లెక్కించి పైకి తీసుకెళ్తే తింటాను, ఎక్కించింది. నువ్వు పాట పాడితే తింటాను, పాడింది. నన్ను ఉయ్యాల్లో కుట్టుపెట్టి ఊపితే, ఇట్లా ఊపితే నేను తింటాను, ఊపింది. నువ్వు గుర్రంలాగా అట్లా ఉండు, నీ మీద ఎక్కి నేను గుర్తుంటానంటే, అది పిల్లవాడు ఏమడుగుతుంటే అదంతా చేస్తున్నది. చేస్తూ ఒక్కొక్క ముద్ద పెడుతున్నది, తింటున్నాడు. ఇదంతా అయిపోయింది, మొత్తం తినేశాడు. అది పక్కన పెట్టేసింది. వాడు అనుకుంటున్నాడు, చూసావా నేను గెలిచాను, మా అమ్మ ఓడిపోయింది, నేను చెప్పినట్టల్లా మా అమ్మ చేసింది, నేను గెలిచాను విజయవంతంగా అని గర్వంగా ఆమె భుజం మీద పడుకొని నిద్రపోయినాడు. అది చూసి వాళ్ళమ్మ నవ్వుకుంది. అది చూసి ఏం చేసింది వాళ్ళమ్మ? నవ్వుకుంది. ఇంతకు ఎవరు గెలిచినట్టు? తల్లి కొడుకుల్లో గెలవటం ఓడవటం అంటే ఉండనే ఉండదు. తల్లి ఎప్పుడూ కూడా గెలిచానని అనుకోదు. తాను తన కొడుకు లొంగిపోయి లొంగ తీసుకుంది. తను అనుకున్నది సాధించింది. వాడు కడుపు నిండా అన్నం తినాలి, సాధించింది. అదే గురువు చేసే పని. నేను చేస్తున్న పని అదే. వాళ్ళకు లొంగుతున్నాను, వాళ్ళని లొంగ తీసుకుంటున్నాను. అందుకని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పుస్తకం రాయించి, నీకోసం కాదు, అందరికీ కావాలి, ఐడియల్గా ఉండాలి, అందరికీ తెలియాలి అని దానికి పేరు పెట్టాం. ఒదిగిన కాలం. కాలానికి ఒదిగిపోయి ఆయన కాలాన్ని ఒదిగించేట్టుగా చేసుకున్నాడు. అందుకని ఒదిగిన కాలం అని దానికి సరైన పేరుని చెప్పి ఆ పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను హైదరాబాద్లో. అట్లాగే వాళ్ళకి లొంగాలి, వాళ్ళకి లొంగ తీసుకుంటున్నాను. మీ పిల్లలు మీరు చెప్పినట్టు వినరేమో కానీ నేను చెప్పినట్టు వింటారు. ఆ నమ్మకం, విశ్వాసం నాకుంది. పిల్లల ద్వారా విశ్వం యొక్క మిషన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తీసుకెళ్ళి అంతా చేస్తాం. దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలిజియన్, ద రిలిజియన్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్, ది క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
There is only one language, the language of the heart, and there is only one law, the law of duty. There is only one God. He is omnipotent and omnipresent. సాయి చెప్పిన, సత్యసాయి చెప్పిన, విశ్వయోగి చెప్పిన, ఎవరు చెప్పినా, ఏ స్వామీజీ చెప్పినా కూడా ఇదే యథార్థమైన సత్యం. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. దేర్ ఈజ్ an immortal, infinite force ruling over the whole universe. అది యథార్థమైన సత్యము. పిల్లల్ని బాగు చేసుకుందాం. ముఖ్యంగా చాలా ప్రమాదం కనపరిస్తే మదర్ ఎర్త్ ఈజ్ ఇన్ గ్రేట్ డేంజర్. ఎబిక్, ఎరైజ్ అండ్ యునైట్ ఫర్ ప్రొటెక్టింగ్ ద మదర్ ఎర్త్. ప్రపంచంలో అన్ని దేశాలు కలిసి రక్షించుకోవడానికి భూమిని ప్రయత్నం చేయాలి. అది చేయకపోతే చాలా ప్రమాదం అని కూడా చెబుతూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులను అందజేస్తూ, హిమాలయ పర్వత ప్రాంతాలలో అంతర్గృహల్లో ఈనాటికి కొన్ని వేల సంవత్సరాల వయస్సు కలిగిన యోగులు ఉన్నారు. అవతార బాబాజీ శ్వేతద్వీపంలో ఉన్నారు. ఈ పౌర్ణమి రోజు, ముఖ్యంగా గురు పౌర్ణమి రోజు అర్ధరాత్రి పూట వాళ్ళు మీటింగ్లు వేసుకొని, కాన్ఫరెన్స్ చేసుకొని, వాళ్ళు ఎన్నుకున్నటువంటి వ్యక్తులకి శక్తి చేస్తారు, శక్తిపాతం చేస్తారు. దే విల్ ట్రాన్స్మిట్ పవర్ అండ్ త్రూ దెమ్ దే సక్సీడ్ ఇన్ దే విజన్. వాళ్ళ యొక్క విజన్లో వాళ్ళు సక్సీడ్ అవుతారు. అది గురువు చేసే పని కూడా. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. మీకు ఎటువంటి సంకోచం కూడా లేదు. బాయ్స్, ఫ్రెండ్స్, ఫాలో మై ఫుడ్ స్టెప్స్, మై వర్డ్స్, పుట్ ఇన్ టు ప్రాక్టీస్. టేక్ to each and every person my vision and my mission, and we have to succeed. We have to make India the greatest and strongest and richest country in the world. We have to combine and merge with America. స్వార్థంతో కాదు అది. ఈ రెండు కలిస్తేనే, when these two countries come closer and closer, then only bring will be coming to the world. Unless and until these two countries come to closer, పీస్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇంపాసిబుల్. డామినేషన్ కోసం కాదు, అందరినీ కలపడానికి. అప్పుడు అన్ని దేశాలు కలుస్తాయి. మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, యు ఆర్ వెరీ లక్కీ. ద పీపుల్, ద ఇండియన్ ఆరిజిన్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ USA, యు ఆర్ హ్యావింగ్ టూ మదర్స్. వన్ ఈజ్ ఇండియా అండ్ అనదర్ ఈజ్ USA. దిస్ ఈజ్ నాట్ స్టెప్ మదర్, అడాప్టెడ్ మదర్. స్టెప్ మదర్ కాదు. ఈ రెండు ఏం కావాలంటే ఒకే విధంగా చూడాలి. యూ హ్యావ్ టు లైక్ అండ్ లవ్ టూ మదర్స్ alike. You have to salute the Indian national flag and American national flag. You have to do one thing. What is that one thing? You have to mix and match your minds, hearts with the people who are living here, and you must try unitedly to bring these two countries క్లోజర్ అండ్ క్లోజర్. ఇప్పుడు చెప్పింది కదా, ఇది 2001 నుంచి చెబుతుంటే అది అప్పుడు నమ్మల. పివి నరసింహారావు వాళ్ళు కూడా, వాజ్పేయి లాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే ఇది సాధ్యం కాదు, ఈ రెండు దగ్గరికి రావాలని. అది ఈనాడు నిజమైంది. అమెరికా వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది, ఇండియా మాకు నమ్మదగిన మిత్రదేశము అని. అవునా కాదా? అది అందరికి వచ్చింది, మీడియాలో కూడా వచ్చింది. మనం చక్కగా ప్రయత్నం చేద్దాం. మీరు ఇప్పుడు 12 అయింది, మీకు తెలుసో తెలియదు, అదురు కూడా గడియారం ఉంది చూడండి. ఇప్పుడు ఇట్లాగే కనుక గుర్తుంటే తెల్లవారేంత వరకు గుర్తుపెడతా. ఆకలి లేదు, అన్నం లేదు, నిద్ర రాదు, ఏమీ రాదు. నేను బయటికి వెళ్ళిపోయినాను అనుకోండి, ఎంబడే ఆవలింతలు, నిద్ర, ఆకలి అన్నీ వస్తాయి. దట్ ఈజ్ ది సిగ్నిఫికెన్స్ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ యోగా. మీ అందరికీ ఆశీస్సులు. ఇటువంటి అద్భుతమైనటువంటి, చాలా పర్వదినమైనటువంటి శ్వేత ద్వీపం నుంచి, హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్న శ్వేత ద్వీపం నుంచి అవతార బాబాజీ అధ్యక్షతను ఉన్నటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి, మిగతా వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరి యొక్క దివ్యమైన శక్తి ఇక్కడ ప్రవహించింది. దీంతో ఇప్పుడు కనెక్షన్ ఉంది మనకి. అందుకే పొద్దున కానీ ఇప్పుడు కానీ మీరు చూస్తే ఆ పిల్లలు చూడండి, పిల్లలా మాట్లాడింది, ఆ అమ్మాయి పాడింది. అది వాళ్ళ చేత వాళ్ళ తల్లిదండ్రులు కూడా బుద్ధి వచ్చేట్టుగా చేయటమే విశ్వయోగి లక్ష్యమని అంటే మీకు చెబుతూ, మీ అందరికీ దివ్యమైన ఆశీస్సును అందిస్తూ, డాక్టర్ నోరి వంటి డాక్టర్ని భారతదేశం ఇండియన్ ఆరిజిన్గా మనం చెప్పుకుంటే అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి మనం కలిగి ఉండటం అనేది
ఈ అమెరికాలో కూడా కలిగి ఉంటున్నది గర్వకారణం అని చెప్పేసి కూడా నేను సంభావన చేస్తూ ఆయనకి ఉన్నతమైనటువంటి అధికారపూర్వకమైనటువంటి స్థాయిలు రాబోతున్నాయి కొద్ది కాలంలో. ఆయనకి చెప్పాను, అది చెబితే ఏమో నేనేమనుకోవటం లేదు, నేను దాని గురించి ఆలోచించడం లేదు అన్నాడు. మీరు ఆలోచించరు కానీ మీకు కావాలి ఇలాంటి వ్యక్తులు. వీళ్ళిద్దరు చూడండి, వాళ్ళిద్దరు చూస్తే ఎట్లా ఉన్నారు, ఐడియల్ కపుల్. కలవండి. మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు. అసలేమి చెప్పదలుచుకోకుండా మాట్లాడదలుచుకోవాలని నేను అసలు మాట్లాడినాను, వీళ్ళ కోసమని మాట్లాడేది. ఇలాంటి వాళ్ళు చక్కగా డ్యాన్స్ చేయించింది, పాట కూడా పాటించారు. మీ అందరికీ ఆశీస్సులు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తకి, समर्थ सद्गुरु साईनाथ महाराज की, समस्त देवता मूर्तियों की, समस्त सिद्ध शक्तियों की, समस्त अवतार मूर्तियों की, समस्त मानवता मूर्तियों की, विश्व माता की, पृथ्वी माता की, भारत माता की, गौ माता की, अमेरिका माता की, सर्वे जनाः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु. ओम शांति शांति शांति.